ఉన్నటువంటి సోమరిగూడెం ఆశ్రమ పాఠశాలలో ఆహారం తినే ఆహారంలో కొంచెం కలుషితం జరిగిందని ఆ పిల్లల హాస్పిటల్ నుండి హాస్పిటల్ సందర్శించడం జరిగింది. పిల్లలు ఆరోగ్యం పరిస్థితి తేలిగానే ఉంది, నిలకడగా ఉంది. కాబట్టి ఆశ్రమ పాఠశాల అన్ని ఆశ్రమ పాఠశాలకు తెలియజేయాలంటే ప్రధానోపాధ్యాయులు కానీ వాటిని తెలియజేయాలంటే పిల్లలకు ఆహార పదార్థాలు తెచ్చేటప్పుడు వేడి పదార్థాలు వడ్డించడం, ఆహార పదార్థాలు తేడా ఉన్నటువంటి పదార్థాలు తీసేయడం, గుడ్డు కూడా నెల రోజుల నుంచి వచ్చి ఉంటాయి, గుడ్లు కూడా రెండు ఉన్నాయి కదా అని వేసేయడం, గుడ్లలో కూడా తేడా జరిగే అవకాశం ఉంది. బాగా ఎప్పుడో స్టోరేజ్ పెడతారు గుడ్లు, అటువంటి పెట్టిన కూడా పాడే ఆరోగ్యం దెబ్బతించే ప్రమాదం ఉంది. ఎక్కడ కూడా ఆశ్రమ పాఠశాల రాష్ట్రంలో అన్ని ఆశ్రమ పాఠశాలలు కూడా ఆహారం వడ్డించేటప్పుడు వేడి ఆహార పదార్థాలు వడ్డించాలి. అలాగే నీరు కూడా పరిస్థితులు నీరు అందించాలి. పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి ఈ అందరూ సక్రమణ ఆహారం అందించే విధంగా చేయాలి. లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో ఆహారం సరిగ్గా సక్రమంగా అందించడంతో పిల్లల ఆరోగ్యం పాడైనా సంబంధిత అధికారుల బాధ్యతగా వహించాల్సి ఉంటుంది. అటువంటి అధికారుల మీద చర్య తీసుకునే అవసరం ఉంది, ఎంతైనా ఉంది. కాబట్టి ఇది మూలం తెలియజేది ఏంటంటే రాష్ట్రంలోని అన్ని ఆశ్రమ పాఠశాలలో ఆహార పదార్థాలు వేడిగా ఉండాలి, మంచినీరు అందించాలి. సరుకు తెచ్చినప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ లేకుండా ఉండే విధంగా చూసుకుంటే మంచిదని. ఎక్స్పైరీ డేట్ అని పదార్థాలు కూడా కొన్ని ఆశ్రమ పాఠాలు సందర్శించినప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉన్న పల్లి పట్టీలు కూడా ఉన్నట్టు గమనించాం. అటువంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే పప్పు ఉదయం వండిన పప్పు మధ్యాహ్నం తినేటప్పుడు కొంచెం తేడా వచ్చి ఉంటుంది, దానివల్ల తేడా పాయిజన్ అయిందని గమనించడం జరిగింది. ఇప్పుడు ఆశ్రమ పాఠశాల వెళ్తున్నాం, ఏం జరిగింది అనేది విషయాలు అక్కడ తీసుకున్న తర్వాత తదుపరి కార్యక్రమం మొదలు. ఏదైతే నిన్నటి రోజున విఆర్పురం మండలంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఒక 21 మంది పిల్లలు ఆసుపత్రికి గురవడం జరిగింది. విషయం తెలియగానే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ ప్రెసిడెంట్, మా క్యాడర్, మా ప్రజలందరూ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి వెంటనే సిఓ గారి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి వెంటనే త్వరితగతిన హాస్పిటల్ తీసుకొచ్చి పిల్లల యొక్క మంచి వైద్యాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు మా మానిటరింగ్ లో ఉన్న పిల్లలు ఉన్నారు. ప్రజెంట్ 21 మంది పిల్లల హెల్త్ కండిషన్ కూడా స్టేబుల్ గానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే కొంచెము మరి వాతావరణ ప్రాబ్లం వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల కొంచెము పిల్లలందరూ కూడా మోషన్స్ అవ్వడం జరిగింది, స్టమక్ పెయిన్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి కోనవరం తేకులబోర్లో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించిన తర్వాత కొంచెం ఇంకా సిక్నెస్ ఉందని చెప్పి మన రక్కచోడవరం ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. చింతూరులో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మేము నైట్ నుంచి కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను. పిల్లలతో వీడియో కాల్ లో మాట్లాడడం జరిగింది, సూపరింటెండెంట్ తో మాట్లాడడం జరిగింది, సిఓ గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు వాళ్ళు హెల్దీ, అదే విధంగా వాళ్ళు కొంచెం యాక్టివ్ గా ఉండాలని ఫుడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నాము. అదే విధంగా ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ స్కూల్ కి వెళ్ళి ఏదైతే ఆశ్రమ స్కూల్లో ఇన్సిడెంట్ జరిగినటువంటి పాఠశాలకి వెళ్ళి ఒకసారి నేను విజిట్ చేసి అక్కడ పరిస్థితులు ఏంటి, ఎట్లా ఉంది అన్నది కూడా మేము చూస్తాం. మీ అందరికీ తెలుసు, మొన్నే మన కాన్స్టిట్యున్సీకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి లోకేష్ గారు, సీఎం గారు కూడా రావడం జరిగింది. పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, వారి ఎడ్యుకేషన్ కోసం మన ప్రభుత్వం ఎంతగా పాటుపడతా ఉందన్నది కూడా మీ అందరికీ తెలుసు. అందులో ప్రథమంగా ఇట్లా తల్లికి వందన కార్యక్రమాలు చేసుకుంటూ, అదే విధంగా టీచర్స్ కి తల్లిదండ్రులు కూడా మంచి కోఆర్డినేషన్ కలుపుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఇలాంటివి జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం. మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు మా మీద ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ ఇట్లా రిపీట్ కాకుండా చూసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం.